మీకు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. టిప్ అని చెప్పి బొగ్గు చూపిస్తున్నారు అనుకుంటున్నారేంటి? ఇది కర్ర బొగ్గు. దీన్ని శుభ్రంగా వాష్ చేసి 2-3 రోజులు ఇట్లా వాటర్ లో నానబెట్టాలి. వాటర్ లో నానబెట్టిన తర్వాత నీట్ గా శుద్ధిగా అయిపోతుంది. వాటర్ కూడా నీట్ గా వాష్ చేయాలన్నమాట. వాష్ చేసి ఎప్పటికెప్పుడు ఫ్రెష్ గా వాటర్ వేసి, ఇది 3-4 డేస్ నానబెట్టిన బొగ్గు. దీన్ని ఏంటంటే తీసుకెళ్లి ఇలా రాగి ఉంటది కదా, ఈ రాగి వాటర్ లో వేస్ట్ చేయాలి. ఈ రాగి వాటర్ తర్వాత ఇది 2 ప్యూరిఫైన్ అవుతుంది. మన హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా హెల్త్ ఇష్యూస్ కి, చిన్న పిల్లలకి పట్టచ్చు, అన్ని పట్టచ్చు. ఈ బొగ్గు ఇంకా అట్లానే ఉంచేసుకోవాలి. మూత పెట్టుకుని ఇది వాటర్ ఇంకా మన ఇది రాగిలో ఉన్న బొగ్గు అండ్ 2 కలిపి కూడా వాటర్ ఇంకా ప్యూరిఫై చేసి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏమైనా కూడా క్లియర్ చేస్తుంది. ఏం ప్రాబ్లం ఉండదండి. మీరు దయచేసి మళ్ళీ ఏమవుతుందో ఏంటో అని అనుకుంటారు. కావాలంటే నేను తాగి చూపిస్తా. బొగ్గు అందులోనే ఉంది, నేను వేసింది. నీళ్ళు వేస్తాను, పైకి వస్తుంది. బొగ్గు కనిపిస్తుంది కదా. మనం ఈ బొగ్గుని ఆల్రెడీ 3-4 డేస్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాతనే యూజ్ చేయాలండి కర్ర బొగ్గు. ఓకేనా? ఇస్త్రీ పెట్టెలో వాళ్ళు యూజ్ చేస్తారు ఆ బొగ్గు. ఇంకా వాటర్ లో పెట్టుకొని ఇంక పెట్టుకోవడమే. ఆ బొగ్గు ఇంకా అట్లా అందులో స్టాండర్డ్ గా ఉంచేసుకోవడమే. ఇంకా